నీవు భయభక్తులు కలిగి దేవుణ్ణి వెంబడించాలి అని పిల్లలకు తన ఇంటిలో ఉన్న వారందరికీ ఇప్పుడు అబ్రాహం ఏం చేస్తారట? ఆజ్ఞాపిస్తాడు. ఏమండి, ఇది కనుక మనం ప్రామాణికంగా తీసుకొని ఎప్పుడైనా మీరు మీ పిల్లల లైన్లో నిలబెట్టి ఈరోజు బైబిల్ చదివామని అడిగారా? ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నారని అడిగారా? అడగలేదే. ఇంకా ఆ కుటుంబం ఇంకెక్కడ దీవించబడుతుందండి? ఆ కుటుంబం ఇప్పుడు వర్ధిల్లబడుతుందండి? చెప్పండి, వర్ధిల్లబడుతుంది చెప్పండి. మనం పరిశీలించుకోవాలి కదా. ఈ మాటలో మనం ఎప్పుడు మనకుండే జబ్బు ఏంటంటే, ఇవి నాకు కాదు నా పక్కనోడికి. ఇప్పుడు మనం అలా అనుకుంటాం, ఈ మాటలు నాకు కాదు, ఎవరికి? నా పక్కన ఆయనకి. అతనికి బాగా తగిలింది ఈ మాట, నీకు తగలదా? ముందు అది ఎవరికి తగలాలి? మనకే తగలాలి. మనకు తగలదు, రాయి వేసేవాడికి ఒక ఫ్యాట్ అడ్డు పెడతాడు, అటు నుంచి అటు పడిపోద్ది పక్కకి. మనం కూడా ఈ వాక్యం ఆయనకే, ఈ వాక్యం ఆయనకే, ఆమెకే. అబ్బా, ఈరోజు ఆమె కోసం బలి చెప్పాడు అంటే నీ కోసం చెప్పలేదా? దేవుడు వాక్యం ఇచ్చింది మనందరి కోసం. ఈ గ్రంథంలో ఉన్న మాటలు ఎవరి కోసం రాయించాడు? మన కోసం రాయించాడు. ఇదిగో చదువుకో, నీకోసమే. ప్రేమ లేక నీవే చదువుకోవాలి, అంతే కదండి. బైబిల్ అంటే ఏంటనుకుంటున్నారు? 66 పుస్తకాలు ప్రేమ లేక ఎవరి కోసం ఇచ్చాడు? మన కోసం ఇచ్చాడు. దేవుడు రాసిన లవ్ లెటర్ ఏంటది? బైబిల్.